లైఫ్‌లో పెళ్లనేది అద్భుతమైన ఘట్టం. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకున్నా పెద్ద తతంగమే ఉంటుంది. పెళ్లి చూపుల నుంచి తాళి కట్టే వరకు ఎన్నో సంప్రదాయాలు, వ్యవహారాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా పెద్దలు ఒక కుటుంబంలో వివాహం జరిపించాలంటే అబ్బాయి, అమ్మాయి తరపున అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి మరీ పెళ్లి చేస్తారు. వీరి పెళ్లి కూడా అలాగే అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన వివాహ బంధంతో ఒక్కటైన జంట 100 ఏళ్లు కలిసి జీవించాలని కోరుకుంటుంది కదా. వీరి దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి వస్తే భర్త అయినా భార్య అయినా అస్సలు సహించరు. కానీ పలు కారణాల వల్ల ఒక్కోసారి పలువురు భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది. ఇక తర్వాత కొంతమంది సింగిల్ గా ఉన్నప్పటికీ మరికొంతమంది పెద్దలు కుదిర్చిన సంబంధంతో మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వింత సంఘటనే జరిగింది. ఏపీలో ఈ ఇద్దరు భార్యలు చేసిన విచిత్ర పనికి గ్రామస్తులే కాకుండా సోషల్ మీడియాలోని జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలంలోని పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది. కొన్నేళ్లు బాగానే ఉన్నారు. అలా ఏళ్లు గడుస్తున్నా పండన్న పార్వతమ్మకు పిల్లలు పుట్టలేదు. దీంతో పండన్న మొదటి భార్య అనుమతితో అప్పలమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2007లో ఒక బాబు పుట్టాడు. సరే, బాబు పుట్టాడు, ఆల్ హ్యాపీస్ అనుకున్న వేళ తనకు రెండో సంతానం కావాలని భర్త పండన్న కోరాడు. ఇక తన భర్త కోరికను కాదనలేక పార్వతమ్మ, అప్పలమ్మ కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి బ్యానర్లు కట్టించి దగ్గరుండి అక్షింతలు వేసి మరీ వారే పెళ్లి పెద్దలై భర్తలకు లక్ష్మి అనే యువతితో మూడో పెళ్లి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.